ఓకే. సో, ఇక్కడ మనం చూసినట్లయితే మనకిక్కడ పీఎస్‌డి అనే సెపరేట్ కేటగరీ ఉందండి. ఇది క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి అందులో. కింద చూడండి. కలర్, ఓరియంటేషన్, క్విక్ ఎడిట్ ఇలాంటియన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇందులో మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ చూడండి పీఎస్‌డి అని పెట్టుకోవాలి. లేదంటే ఏంటంటే మళ్ళీ మనకి అడోబీ ఫోటోషాప్‌లో చేసినవి లేకుంటే ఇంకా వేరే వేరే సాఫ్ట్‌వేర్‌లో చేసినవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మళ్ళీ ఇందులో చూడండి ఇంకా మళ్ళీ కేటగరీస్ ఉన్నాయి. సమ్ కీవర్డ్స్ అలా ఇచ్చారు. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి పీఎస్‌డి అనే కేటగరీలో హోమ్ పేజ్‌కెళ్దాం యాక్చువల్‌గా. హోమ్ పేజ్‌లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ అక్కడ మీరు చూడొచ్చు మోకప్, సోషల్ మీడియా, ఫ్లైయర్స్, పోస్టర్స్, బ్యానర్స్, స్టేషనరీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఒకసారి మోకప్స్ గురించి చూద్దాం మనం. మోకప్ అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు ఏదైనా ఒక డిజైన్ అనేది మనం తయారు చేసామనుకోండి. ఒక డిజైన్ తయారు చేసిన తర్వాత అది బయటికి వస్తే ఎలా కనిపిస్తుంది అనే విషయాలు మనం అందులో చూపించాల్సి ఉంటుంది. అంటే ఒక లేబుల్ తయారు చేసామనుకోండి. ఆ లేబుల్ మనము కస్టమర్‌కి కంప్యూటర్‌లో చేస్తాం. కంప్యూటర్‌లో చేసిన తర్వాత తనకి బయటికి వస్తే ఎలా ఉంటుందనేది ఐడియా లేదనుకోండి. అది ఎలా చేస్తారు అనేది మనం ఇక్కడ ఎలా ఉంటుందనేది మన కస్టమర్‌కి చేసి చూపించాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. చెప్పులది సమ్ డిజైన్ చేశారు. ఓకే. మరది చెప్పుల మీద ప్రింట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఆహ్, మనము కస్టమర్‌కి చూపించాలి. చూపిస్తే ఏంటంటే తను కొంచెం ఎలా ఉంటుంది, బావుంటుందనేది విషయాన్ని చూస్తాడన్నట్టు. ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ అనగానే నాకిక్కడ ఇలా వచ్చింది. ఎక్స్ట్రాక్ట్ అంటున్నాను. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి జేపీజీ ఫైల్ మామూలుగా కస్టమర్‌కు చూపించాల్సిన ఫైనల్ ఔట్‌పుట్ ఇలా ఉంటుంది. ఓకే. సో, దీన్ని ఫోటోషాప్‌లో ఎలా డిజైన్ జేస్తారు? ఇదొచ్చేసి మనకి మే డ్రాయింగ్. ఓకే. ఫస్ట్ యాక్చువల్‌గా ఇందులో చూసినట్లయితే జస్ట్ డ్రాయింగ్ అంతే. ఆ ఫోటోషాప్‌లో ఇలా డ్రాయింగ్ ఏసేసి, ఆ డ్రాయింగ్ తగ్గట్టుగా వాళ్ళేం చేశారంటే సమ్ కైండ్ ఆఫ్ గ్రేడియంట్ అది ఇచ్చారన్నట్టు. ఓకే. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పీఎస్‌డీ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ అవుతుంది. అందులో మీరు గమనించినట్లయితే ఓకే. సో, ఇక్కడ చూడండి. మీకు మామూలుగా ఏదైనా ఒక మోకప్ పీఎస్‌డీ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి. ఆ ఫైల్‌లో ఇలా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఎడిషన్ లేదంటే ఎడిషన్ ఏదో సమ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఎఫెక్ట్స్‌లో ఎఫెక్ట్స్ షాడో అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చి దాన్ని అలా డిజైన్ చేయడం జరిగింది. ఎఫెక్ట్స్ షాడో, ఎఫెక్ట్స్ లైట్ అంటే లైటింగ్ ఎఫెక్ట్ అవన్నీ ఇచ్చారన్నట్టు. ఇది క్లిక్ చేసి చూడండి. ఇందులో ఏమున్నాయి. ఓకే. కొంచెం ఎక్స్‌పాండ్ చేసి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ గమనించండి. యాక్చువల్‌గా ప్రతి మోకప్ ఫైల్ మీరేదైతే డౌన్‌లోడ్ చేసుకుంటారో, అందులో మీకిలా కనిపిస్తుంది. ప్లేస్ యువర్ డిజైన్ హియర్, ప్లేస్ యువర్ డిజైన్ హియర్ అని ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఒక ప్యాటర్న్ డిజైన్ గాని, ఏదైనా మనము పెట్టుకున్నామనుకోండి, ఆ చెప్పు లోపల పార్ట్‌లో డిజైన్ అనేది మారిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, అది ఎలా చేద్దామనేది ఎలా చేస్తారని చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి బీమ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవన్నీ కూడా వాళ్ళు అందులో పెట్టారు. అయితే ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ హైడ్ చేశారనుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముందసలు అనేది మనకు తెలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముంది? అయితే ఇవన్నీ హైడ్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం పెట్టారనేది మీకు తెలుస్తుంది. చూడండి. ఇవన్నీ కూడా హైడ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమీ లేదు. జస్ట్ ఒక ఫోటో ఉంది. అదేదో సమ్ కైండ్ ఆఫ్ ఫోటో. దాన్నేం చేస్తారంటే, మామూలుగా మీరు ఒక ఫోటో అయినా తీసుకోవచ్చు. చెప్పులను అక్కడ పెట్టేసేసి, ప్లెయిన్ చెప్పులను అక్కడ పెట్టేసేసి, లేకుంటే దానికి మామూలు కలర్‌ఫుల్ చెప్పులైనా కావచ్చు. దాని మీద గ్రేడియంట్ కలర్ ఫిల్ చేయడం, షాడోస్ ఇవ్వడం అలా చేశారు. చేసిన తర్వాత సరే నెక్స్ట్ ఆన్ చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూడండి. మామూలు ఒక గ్రే స్కేల్ దాన్ని తీసుకొని ఇలా ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని యాడ్ చేశారు. తర్వాత నేను మళ్ళీ చెప్తాను అది ఎలా యాడ్ చేయాలనేది. నెక్స్ట్ వాల్ కలర్ యాడ్ చేశారు. తర్వాత బీమ్ కలర్ యాడ్ చేశారు. బీమ్ అంటే మగ్‌కి. ఓకే. తర్వాత ఏం చేశారు? ఫ్లిప్ ఫ్లాప్ కలర్. అంటే చెప్పులకి కింద దాన్ని ఆ కలర్ యాడ్ చేశారు. తర్వాత ఏం చేశారు?
స్ట్రాప్ కలర్, ఈ స్ట్రాప్ కి కలర్ ఇచ్చారు. ఓకే, తర్వాత ఏం చేశారు, అక్కడ సెంటర్లో డిజైన్ పెట్టారు. ఆ డిజైన్ అనేది ఇప్పుడు మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. దాని తర్వాత మిగతావి కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం. దీని తర్వాత ఇతను ఈ చెప్పులో అది పెట్టారు. తర్వాత ఎఫెక్ట్స్ లైట్ చూడండి. ఎఫెక్ట్స్ లైట్ అని చూసినట్లయితే మీకు ఇక్కడ కొంచెం గ్లో అవుతున్నట్టుగా వస్తుంది కదా, అది ఎఫెక్ట్స్ షాడో చూడండి. ఇట్లా చూసినట్లయితే అక్కడ కొంచెం షాడో పడుతున్నట్టుగా ఒకటి అలా క్రియేట్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం చూద్దాం దీని తర్వాత. ఓకే, ఫస్ట్ మనము అంటే యూజర్ లెవెల్లో, అంటే డిజైనర్ లెవెల్లో కాకుండా యూజర్ లెవెల్లో, యూజర్ అనుకోండి మామూలుగా ఫోటోషాప్ జనరల్గా వాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మోకప్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రోడక్ట్స్లో ఆ ప్రోడక్ట్ దాంట్లో వాళ్ళ డిజైన్ అనేది పెట్టుకుంటారు. సో అది ఎలా పెడతారని చూద్దాం. చూడండి, ప్లేస్ యువర్ డిజైన్ హియర్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఒక చిన్న మార్క్ లాగా ఉంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే డిజైన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న ఎగ్జాంపుల్తో. ఇక్కడ మనం ఏదైనా ప్లేస్ చేస్తే ఆ చెప్పు లోపల, మోకప్ లోపల ఆ డిజైన్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, మనం వేరే ఏదైనా డిజైన్ తెచ్చి పెడదాం. ఏం డిజైన్ పెడదామంటే గూగుల్లోకి వెళ్ళిపోయి ఒక ప్యాటర్న్ డిజైన్ తెచ్చుకుందాం మనం. అదే ఫ్రీ పిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్యాటర్న్ డిజైన్స్ అన్నారనుకోండి, ఇలా చాలా వస్తాయి. ఇందులో మనకి దానికి ఏదైతే సూట్ అవుతుందో అటువంటి ఏదైనా ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకే, ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్స్ అని చూద్దాం. ఓకే, చూడండి ఇలా వచ్చింది. ఇది మనం కావాలంటే పెట్టుకోవచ్చు, ఇలా వచ్చింది. ఓకే, సో మామూలుగా మీరు డ్రెస్సెస్ మీద కానీ చెద్దర్ల మీద, బెడ్షీట్స్ మీద కానీ చూస్తుంటారు కదా ఇటువంటివన్నీ కూడా. సో ఇవన్నీ మీరు మీరు ఇది ఏదైనా ఒక డిజైన్ మీరు కాపీ చేసి అక్కడ పెట్టారనుకోండి, అక్కడ డిజైన్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మీకు ఏదైనా కలర్స్లో కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఇది పెడదాం. చూడండి, ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటున్నాను. అన్న తర్వాత మనకు ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అనగానే మనకు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. ఎక్స్ట్రాక్ట్. సో ఏది పింక్ ఫ్లవర్స్ ప్యాటర్న్ ఇది కదా, ఇది డిలీట్ చేస్తాను, అవసరం లేదు మనకు. ఒకసారి మనము అన్జిప్ చేసుకున్న తర్వాత మిగతాది అవసరం లేదు. సో ఇందులోకి వెళ్ళినైతే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మనకు ఒక జేపీజీ ఫైల్ ఉంది, ఒక ఈపీఎస్ ఫైల్ ఉంది. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం అది ఎలా ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ గమనించండి, మీకు ఇది చూసినట్లయితే సీమ్లెస్ ప్యాటర్న్ డిజైన్ వెక్టార్ ఇల్లస్ట్రేషన్ అని ఉంది. కానీ మనకి ఇలా ఉందనుకోండి, మనం అది ఫిల్ చేసినప్పుడు ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి మామూలుగా ఈ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం గ్రాఫిక్ డిజైన్ అంతా ఐడియా ఉంది కాబట్టి ఇల్లస్ట్రేటర్ కూడా కొద్దిగా నేను కవర్ చేస్తాను, ఫోటోషాప్ రిలేటెడ్. ఇప్పుడు ఇది ఈపీఎస్ ఫైల్ అండి, దీన్ని నేను ఫోటోషాప్లో ఓపెన్ చేయకూడదు. ఫోటోషాప్లో ఓపెన్ చేస్తే ఏమవుద్దంటే మనకి ఇదే ఫ్లాట్ అండ్ ఇమేజే, కాకపోతే రిజల్యూషన్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అడోబీ ఇల్లస్ట్రేటర్ అనే సాఫ్ట్వేర్లో ఈ ఈపీఎస్ ఫైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకి ఇండివిజువల్ లేయర్స్ అనేవి కనిపిస్తాయి. అందులో నుంచి మనకు అవసరం లేనిది హైడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ చేసింది ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి అక్కడ మన ప్యాటర్న్ ఏదైతే మన డ్రెస్ కానీ ఏదైతే డిజైన్ చేస్తుంటామో దాని మీద పెట్టేస్తాం అన్నట్టు. ఇప్పుడు అది నాకు అడోబీ ఇల్లస్ట్రేటర్లో ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ గమనించండి, కంట్రోల్ మైనస్ కొడుతున్నాను, ఇలా వచ్చింది. సేమ్ మీకు ఫోటోషాప్ వచ్చిందంటే ఇది కూడా కొంచెం వచ్చినట్టే, అంటే ఇది కొంచెం డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, మనం చూద్దాం. ఇది లేయర్స్, ఫోటోషాప్లో కూడా లేయర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా లేయర్స్ ఉంటాయి. చూడండి, లేయర్స్లో లేయర్ 1లో గ్రూప్ 1 అని ఉంది. ఇది ఒక్కసారి ఇక్కడ హైడ్ చేసి చూడండి. చూడండి, హైడ్ చేసినప్పుడు అది బ్లాక్ కలర్, అది ఏంటో అనేది దాని లేబుల్ అనేది పోయింది కదా. మనకు ఇలా కావాలి డిజైన్ వితౌట్ దిస్. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ జేపీజీ అందాం. యాక్చువల్గా అలా అన్న అవసరం లేదు, బట్
విల్ జస్ట్ మేక్ జేపీజీ, దెన్ విల్ ఓపెన్ ఫోటోషాప్. ఓకే, జేపీజీ. ఓకే, సో జేపీ పింక్ ఫ్లవర్ అక్కడనే సేవ్ చేస్తున్నాను వితౌట్ టైటిల్ బాక్స్ అని పెడుతున్నాను గుర్తు కోసం. యూజ్ ఆర్ట్ బోర్డ్స్ అన్నాను అనుకోండి, ఆర్ట్ బోర్డ్ సైజులో ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఓకే అంటున్నాను. అన్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ టు ఫోటోషాప్కి వెళ్ళిపోదాం. ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనము ఇది ఓపెన్ చేసాం కదండి, ఇది ఓపెన్ చేసాం. అయితే దీనికి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి. అది మీకు ఇది ఇమేజ్ ప్లేస్ చేశాక ఆ బేసిక్స్ దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు చాలా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ అని ఇది ఉంది కదా, ఇది మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా వచ్చింది. నేను దీన్ని ఓవర్లాప్ చేసేస్తాను. షిఫ్ట్ పట్టుకొని పెంచితే బెటర్. షిఫ్ట్ పట్టుకొని పెంచితే ఏంటంటే మీకు హైట్కి తగ్గట్టుగా విడ్త్ అనేది వస్తుంది. ఓకే, ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఎంటర్ కొట్టగానే చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ ఫైల్ని క్లోజ్ చేస్తే ఆ చెప్పు లోపల ఉన్న డిజైన్ అనేది మారిపోతుంది. చూడండి, Ctrl+W కొడుతున్నాను, సేవ్. చూడండి మారిపోయింది కదా. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, మనం పెట్టిన డిజైన్ ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. సో మనం మళ్ళీ ఆ చెప్పు లోపల షేప్లో ఇలా 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 డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, మోకప్స్ అనేది ఇలా సెట్ చేస్తుంటారు, కానీ మోకప్స్ క్రియేట్ చేసేది మళ్ళీ వేరే ప్రొసీజర్. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్గా ఇట్లాంటివి చెప్పినా కూడా కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంటుంది. దాని వెనకాల ఉన్న ప్రొసీజర్ అది ఎలా చేస్తారు బిగినింగ్ నుంచి చెప్తే మీకు ఇంకా అర్థమవుతుంది. అది కూడా నేను చెప్తాను ఎలా చేయాలనేది. సో ఇప్పుడు ఇది కూడా చేంజ్ చేద్దాం. మనం ఇది చేంజ్ చేసినప్పుడు ఇది కూడా చేంజ్ చేయాలి కదా. ఒకసారి మీరు రిపీటెడ్గా చూస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ప్లేస్ యువర్ డిజైన్ అని ఉంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 2 times క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. సేమ్ మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ అందాం. అన్న తర్వాత అదే ఫైల్ ఓపెన్ చేసేసి ప్లేస్ అంటున్నాను. ఓకే, ఈసారి నేను ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసినప్పుడు నాకు షిఫ్ట్ పట్టుకోకుంటే హైట్ విడ్త్ చేంజ్ అయిపోతుంది. సో షిఫ్ట్ పట్టుకొని ఇలా అంటే నాకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. ఇలా ఓకే, ఎంటర్ కొట్టాను. ఓకే, ఎంటర్ కొట్టాను. Ctrl+W అన్నాను, అంటే Ctrl+W అంటే సేవ్ క్లోజ్ చేయడానికి. క్లోజ్ చేసే టైంలో అడుగుతుంది ఈ ఫైల్ ఈ ఫైల్ సేవ్ చేయమంటారా అంటుంది. ఎస్, సేవ్ అందాం. ఓకే, సేవ్ అయిపోయింది. చూసారా, అక్కడ డిజైన్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడి వరకు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక మోకప్ ఫైల్ అంటే మామూలుగా PSD ఫార్మాట్లో ఉంటుంది. freepik.com నుంచి కానీ గూగుల్లో నుంచి కానీ. ఇప్పుడు ఫ్రీపిక్ ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ PSDలో మోకప్స్కి వెళ్తే నాకు అన్ని మోకప్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఈ చెప్పుల మోకప్, మళ్ళీ ఈ బ్యాగ్ మోకప్, గిఫ్ట్ బాక్స్ మోకప్, ఇలా ఉంటాయి చాలా. ఓకే, సో అప్పారల్, డిజిటల్ డివైస్, మొబైల్ ఫోన్లో కనిపించే ఐటమ్స్, ఇవన్నీ మోకప్ డిజైన్స్. సోషల్ మీడియా. సో మీకు ఏదైతే కావాలో అది మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ప్యాకేజింగ్, ఓకే, బ్యాగ్, మగ్. సో మీరు ఏదైనా ఒక డిజైన్ ఫ్లాటన్గా ఉంటుంది, అంటే స్క్వేర్ లాగా రెక్టాంగిల్ లాగా ఉంటుంది. దాన్ని ఏది మన డబుల్ క్లిక్ చేస్తే వచ్చే దానిలో పెడితే మీ డిజైన్ అనేది ఇక్కడ ఆ షేప్లో, అది ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్లో కనిపిస్తుంది. సో అది ఎలా చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే అంతకంటే ముందు ఒకసారి బ్యాక్ టు ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను అన్ని లేయర్స్ హైడ్ చేసేస్తాను. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి అది ఎలా ఉంటుంది యాక్చువల్గా అనేది మనం చూద్దాం. ఓకే, ఓకే, సో చూడండి బ్యాక్గ్రౌండ్లో ఏముంది యాక్చువల్గా, జస్ట్ ఒక సింపుల్ ఫోటో ఉంది. వెరీ ప్లెయిన్ ఫోటో ఉంది. ఓకే, ఆ ఫోటో మీరు మామూలుగా ఫోటో తీసేసుకొని మామూలుగా కెమెరాలో ఫోటో తీసేసుకుంటారు. ఏది మొత్తం వైట్ కలర్లో పెట్టి అలా ఫోటో తీసుకునే అవకాశం ఉంది. ఫోటో తీసుకోవచ్చు మీరు, లేదంటే మీరు క్రియేట్ అయినా చేసుకోవచ్చు. క్రియేట్ అంటే కొంచెం మనకి ఆర్ట్ స్కిల్స్ ఉంటే అది మీరు చేసుకోవచ్చు. లేదంటే ఫోటో తీసుకొని దాన్ని మొత్తం ఇలా గ్రే స్కేల్లో బ్లాక్ అండ్ వైట్లో చేసినా పర్వాలేదు. లేదంటే సమ్ ఐటమ్స్ తీసుకొని దాన్ని ఫోటో చేయండి. దానికి ఎక్కువ వరకు అంత కలరింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే,
జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటే సరిపోతుంది. సో తర్వాత ఇక్కడ ఏం చేశారు చూడండి, దీన్ని గమనించండి, ఒకసారి యాడ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి లీనియర్ బర్న్ అని ఉంది చూసారా, లీనియర్ బర్న్ అనేది ఇది ఏంటి? లీనియర్ బర్న్ అంటే ఇది ఒక బ్లెండింగ్ మోడ్. దీన్ని గనక నేను నార్మల్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి డ్రా చేశారు. సరే నేను ప్రస్తుతం హైడ్ చేస్తాను. హైడ్ చేసేసి నేను ఇంకొకటి ఇక్కడే ఒక న్యూ లేయర్ తీసుకుంటాను. న్యూ లేయర్. ఓకే. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాక్టీస్ అంటే మనం చేసే ప్రాక్టీస్ ఇది. ఓకే, ఇలా పెడతాను. అయితే ఇది యాక్చువల్గా న్యూ లేయర్ వీళ్ళు ఇలా తీసుకోలేదు. వాళ్ళు ఎలా తీసుకున్నారంటే లెట్ మీ డిలీట్ దిస్ వన్. డిలీట్ లేయర్. ఓకే, డిలీట్. ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అని ఉంటాయి. అడ్జస్ట్మెంట్ లేయర్లో సాలిడ్ కలర్ తీసుకున్నారు. ఓకే, దానికి ఒక పేరు పెట్టుకుంటాను. యాక్చువల్గా ఆ పేరు పెట్టుకున్నప్పుడు మనకి ఓకే ఇలా వచ్చింది చూడండి, ఇలా వచ్చింది కదా, ఓకే అంటున్నాను. ఓకే, సో మళ్ళీ మీరు గమనించండి, మనకి ఈ కలర్ వచ్చేసి కలర్ ముందుగా సెట్ చేసుకుందాం. దాని కలర్ సెట్ చేసుకుందాం. ఎలా సెట్ చేసుకుందాం? ప్రస్తుతానికి ఇది ఆఫ్ చేస్తాను. ఇక్కడికి వెళ్తున్నాను. ఓకే, ఇందులో నార్మల్ కలర్ పెట్టుకున్నాను ఇప్పుడు. ఓకే, మనకు ఈ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ రావాలి అంటే 2 టైమ్స్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. ఓకే అనండి. సో ఇలా వచ్చేసింది. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? కలర్ సెలెక్షన్ అనేది చేసుకున్నాం. సో ప్రస్తుతం ఇది హైడ్ చేసేద్దాం. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఆన్ చేస్తాను. ఆన్ చేసేసి ఈ ఏరియాలో ఈ కలర్ అనేది ఫిల్ చేస్తాను. ఎలా ఫిల్ చేస్తాం? మామూలుగా ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మళ్ళీ ఈ కలర్ను బ్యాక్ టు ఇక్కడ ఇలా తెచ్చుకుంటే అక్కడ ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సరే ప్రస్తుతం ఇది ఒకసారి మళ్ళీ హైడ్ చేద్దాం. హైడ్ చేసేసి ఏదైతే మనం ఫిల్ చేసామో అది ఫుల్గా ఉంది. మనకు అంత ఫిల్ కాకూడదు. ఓన్లీ ఈ ఫ్లోర్ వరకు మాత్రమే ఫిల్ కావాలి. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సెలక్షన్ టూల్తో ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా కాకుండా. సో అది ఎలా చేస్తాం? ఈ క్విక్ సెలక్షన్ టూల్తో చేసుకోవచ్చు. చూడండి, క్విక్ సెలక్షన్ టూల్తో ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు అది సరిగా రావట్లేదు. ఇక్కడ మీరు ఈ క్విక్ సెలక్షన్ టూల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఓకే, మనం ఏ లేయర్లో ఉన్నాం? ఓకే, ఇది ఓకే, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి చేయాలి. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇలా చేయాలి. ఇలా చేసినప్పుడు చూడండి ఇలా వస్తుంది కదా. సో ఇలా చేసేసుకుంటాం. ఓకే, సో మొత్తం సెలక్షన్ అయిందో చూసుకోవాలి. సెలక్షన్లో మనకి ఈ పార్ట్ అవసరం లేదు కాబట్టి ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తాం. ఓకే, ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తాం. ఓకే, మనకి మళ్ళీ సెలక్షన్లోకి జూమ్, కంట్రోల్ స్పేస్ పట్టుకొని జూమ్ చేశాను. ఇది అవసరం లేదు. సో ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తే అది సెలక్షన్ పోతుంది. అయితే ఇది సరిగా కుదరట్లేదు అనుకోండి, ఏం చేస్తారంటే మీరు ఈవెన్ పెన్ టూల్తో అయినా కూడా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. బట్ ఈ మెథడ్లో మీకు టైం ఎక్కువ పడుతుంది, సరిగా రావట్లేదు అని మీరు అనుకుంటే, కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి అనుకుంటే పెన్ టూల్ వాడండి. ఓకే, పెన్ టూల్ ఎలా వాడతారంటే చూడండి, ఇక్కడి నుంచి పి అని కొట్టండి. పి. ఓకే, పి అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పెన్ టూల్ వస్తుంది. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోగలగడం. ఇలా ఇలా ఇక్కడ. ఓకే, తర్వాత చూడండి కర్వ్ ఉంది, కొద్దిగా కర్వ్ ఉంది. సో కర్వ్ సాధించాలంటే కొంచెం కంట్రోల్ మైనస్ కొట్టారనుకోండి ఇలా వస్తుంది. ఇక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇలా బెండ్ చేసుకోండి. కొద్దిగా మరీ ఎక్కువ బెండ్ చేయకూడదు. అది మీకు కనిపించకుంటే ఒకసారి ఇట్లా పైకి వెళ్ళండి, స్లోగా మళ్ళీ కిందికి రండి. ఓకే, మీరు ఇంకా మనకి ప్రిసైజ్గా చేయాలంటే కంట్రోల్ మైనస్ కొంచెం జూమ్ అవుట్ అయినా సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కర్వ్ అనేది బెండ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు, కానీ ఇది సరిగా రావట్లేదు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే అది పోతుంది. ఇటువైపు హ్యాండిల్ అనేది పోతుంది. అప్పుడు ఒకసారి మనం ఇలా ట్రై చేస్తే మనకు కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇలా. ఓకే, తర్వాత ఇలా కంటిన్యూ చేసేయండి. తర్వాత ఇలా. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ
మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తర్వాత, అదేం ప్రాబ్లం ఉండదు. ఓకే, తర్వాత ఇలా ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం డైరెక్ట్గా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి బెండ్ చేద్దాం ఇలా. కూర్చోండి, కరెక్ట్గా మన కర్వ్ అనేది బాగా వస్తుంది. సో కరెక్ట్గా పాయింట్ ఎక్కడ ఉంది చూసుకొని ఇలా చేసేయండి. బాగా వచ్చింది కదా. ఓకే, తర్వాత స్ట్రైట్. ఓకే, తర్వాత కరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసేసి ఇలా బెండ్ చేసేయండి ఇలా. ఇప్పుడు మనకి నేను కర్వ్ ఇలా తీసుకున్నాను అనుకోండి, ఒకటి బెండ్ వస్తుంది. సో అలా రాకూడదు, నేను చేసి చూపిస్తాను మీకు. క్లిక్ చేశాను, బెండ్ వస్తుంది, కానీ ఇలా రాకూడదు, మనకి స్ట్రైట్గా రావాలి అనుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే అది పోతుంది. ఇప్పుడు మనం కనుక ఇక్కడ క్లిక్ చేస్తే మనకు స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది ఇలా. సో ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇలా బయట నుంచి తీసేసుకోండి, ఇలా బయట నుంచి. ఓకే ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది. ఓకే, సో ఇది ఏం చేస్తామంటే అలా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మనకి లోపల వైపు కూడా సెలెక్ట్ చేయాలి కదా. సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసేయండి. ఓకే, ఇక్కడ కొంచెం బెండ్ అనేది బాగుండాలి కాబట్టి ఇలా బెండ్ చేయదు, ఇలా ఇక్కడి వరకు తీసేసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూస్. అయితే మీకు మూవ్ చేయడానికి ఫ్రీ స్పేస్ కావాలి కాబట్టి కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసేసి ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక పాత్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఏం చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసేసి మేక్ సెలెక్షన్ అంటాం. ఓకే, మేక్ సెలెక్షన్లో ఫెటర్ రేడియస్ అంటే ఏంటంటే, మీరు ఆ సెలెక్షన్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ డిలీట్ చేసిన ఫిల్ చేసిన రేడియస్ ఇస్తే ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది ఎడ్జ్లో. కానీ మనకు అలా ఏం అవసరం లేదు, 0 పెట్టేద్దాం. ఓకే ఓకే అంటున్నాను. అన్న తర్వాత మనకు ఒక సెలెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా సెలెక్షన్ అనేది మనకి కూడా ఓన్లీ ఈ యాక్టివ్ దాంట్లోనే వచ్చింది. ఒకసారి పాత్లోకి వెళ్దాం. సరే, ఈ సెలెక్షన్ అయితే నేను సేవ్ చేసుకుంటాను. సేవ్ సెలెక్షన్ చూడండి, ఇప్పుడు మనకి ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఏదైతే పాత్లో యాక్టివ్ పెట్టానో అది రైట్ క్లిక్ చేసి సేవ్ సెలెక్షన్ అంటే అక్కడ మాత్రమే మనకు సెలెక్షన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెలెక్షన్ జస్ట్ సేవ్ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ మనకు బయట సెలెక్షన్ కూడా కావాలి కదా. సేవ్ సెలెక్షన్ అంటే ఇలా మనకు వస్తుంది, ఇన్నర్ ఏరియా. ఇన్నర్ ఏరియా అని పేరు పెడుతున్నాను. మళ్ళీ తర్వాత మనం లోడ్ చేసుకోవచ్చు ఈ సెలెక్షన్. సో ప్రస్తుతానికి మనకి ఇది సెలెక్షన్ అవసరం లేదు. ఒకసారి ఏం చేద్దాం, సెలెక్షన్ డీసెలెక్ట్ అంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ బయట ఇంకొకటి ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఒకసారి ఇందులోకి వెళ్ళిపోయి పాత్ సెలెక్షన్కి వెళ్ళిపోదాం. పాత్ సెలెక్షన్లో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ కాదు, రైట్ క్లిక్ చేసి మేక్ సెలెక్షన్ అంటే కొంచెం 0 పెట్టండి. ఓకే అన్నాను. ఇప్పుడు మనకు ఏమైంది, సెలెక్షన్ బయట వైపు అయింది. సో దీన్ని కూడా మనం సేవ్ చేసుకుంటాం. అంటే ఈ కాన్సెప్ట్లో మీకు నేను ఏం చెప్తున్నానంటే, ఒక సెలెక్షన్ అనేది మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. సేవ్ సెలెక్షన్ అంటున్నాను. ఓకే, అవుటర్ ఏరియా అని పెడుతున్నాను, అవుటర్ ఏరియా. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక పెంటులతో అది పాత్తో సంబంధం లేదు, అది ప్రస్తుతానికి డిలీట్ చేద్దాం. ఈ పాత్స్ ఉన్నాయి కదా, ఈ పాత్స్ అన్ని ఒకసారి మనం సెలెక్షన్ లోడ్ చేసుకున్న తర్వాత మనకు అవసరం లేకుంటే, మీకు ఇలా కనిపిస్తే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనుకోండి, ఏం చేస్తారు మరి, ఇది పాత్ సెలెక్షన్ తీసేసుకొని పాత్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టండి, పోతుంది. సో దీన్ని కూడా పాత్ సెలెక్షన్ టూల్తో ఆ పాత్ని సెలెక్షన్ డిలీట్ కొట్టండి, పోతుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం సెలక్షన్స్ సేవ్ చేసి పెట్టుకున్నాం, అవి ఎలా లోడ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, సెలెక్ట్లోకి వెళ్ళి లోడ్ సెలెక్షన్ అనండి. అన్న తర్వాత మీకు ఇక్కడ వస్తుంది, ఫస్ట్ వచ్చేసి అవుటర్ ఏరియా సెలెక్ట్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోపలిది కూడా లోడ్ చేయాలి, కానీ ఈ సెలక్షన్కి అది యాడ్ చేయాలి. యాడ్ సెలక్షన్ అంటాం. ఈ సెలక్షన్కి అది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం, సెలెక్ట్లోకి వెళ్ళిపోయి లోడ్ సెలెక్షన్ అన్న తర్వాత ఇప్పుడు చూడండి, అవుటర్ ఏరియా అంటున్నాను, అవుటర్ ఏరియా కాదు, ఇన్నర్ ఏరియా అంటున్నాను. ఇప్పుడు యాడ్ టు సెలెక్షన్ అని పెట్టి ఓకే అంటే మనకి ఇప్పుడు 2 యాక్టివ్ సెలెక్షన్స్ వచ్చేసాయి. చూసారా,
ఇది యాక్టివ్ సెలెక్షన్, ఇది యాక్టివ్ సెలెక్షన్ అలా వచ్చింది. సో ఇది కూడా ఒక బేసిక్ కాన్సెప్ట్. సెలెక్షన్స్ చేసుకొని, సెలెక్షన్స్ సేవ్ చేసుకొని వాటిని మనము మళ్ళీ లోడ్ చేసుకునే ప్రొసీజర్. అయితే మీకు లేయర్ మాస్క్ గురించి ఐడియా ఉందండి? విన్నారా అంతకుముందు? అంటే మన క్లాస్‌లో చెప్పాను అంతకుముందు వేరే క్లాస్‌లో. మరి మీకు ఐడియా ఉందా? లేయర్ మాస్క్స్. అన్‌మ్యూట్ చేసి చెప్పండి మీరు మాట్లాడుతున్నట్లయితే. లేయర్ మాస్క్ అని ఒక మేజర్ టాపిక్ ఉంటుంది ఫోటోషాప్‌లో. ఐడియా ఉందా మీకు? ఓకే అండి. మీరు తర్వాత ఫ్రీ అయ్యాక చెప్పండి. ఓకే. సో, ఇప్పుడు లేయర్ మాస్క్ మనం క్రియేట్ చేద్దాం. లేయర్ మాస్క్ క్రియేట్ చేస్తే ఏమవుద్దంటే పర్టిక్యులర్ ఏరియా అనేది హైడ్ అయిపోతుంది. సమ్ ఏరియా హైడ్ అయిపోతుంది. సమ్ ఏరియా మనకు కనిపిస్తుందన్నట్టు. ఓకే. సో, అది ఎలా చేయాలంటే మనము ఎక్కడైతే మాస్క్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ లేయర్‌ని సెలెక్ట్ చేయాలి. ఈ సందర్భంలో మనం ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫిల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో సో, దీనికి లేయర్ మాస్క్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. సో, ఇప్పుడు లేయర్ మాస్క్ అప్లై చేస్తే ఇది మనం ఇంతకుముందు ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఓకే. హైడ్ చేసి పెట్టాను. ఇప్పుడు సెలక్షన్ లోడ్ చేశాను. లోడ్ చేసేసి ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసుకొని నేను లేయర్ మాస్క్ అంటే ఏమవుతుందో చూడండి. ఓకే. ఇలా వచ్చింది. హ్మ్. ఓకే. యాక్చువల్‌గా మనకది యాక్టివేట్ కావట్లేదు. లెట్ మీ చెక్ ఎందుకు కావట్లేదో. సో, ఈ లేయర్‌కెళ్ళాను నేను. బ్యాక్‌వర్డ్ లెట్ మీ డబుల్ చెక్ వన్ మోర్ టైమ్. డీసెలెక్ట్ చేశాను. ఆహ్, మామూలుగా ఒక వేరే షేప్‌తో మనం టెస్ట్ చేద్దాం. లేయర్ మాస్క్ ఎలా ఉంటుందంటే, ఒక స్ ఏదైనా ఒక షేప్‌లో ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత, మీరిక్కడ లేయర్ మాస్క్ అన్నారనుకోండి, అది పనిచేయాలి. సంథింగ్ రాంగ్ హియర్. లెట్ మీ ఫిక్స్ దిస్ వన్. ఓకే. ఎడిషన్. ఓకే. నార్మల్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ లేయర్ కూడా ఆన్‌లోనే ఉంది. ఓకే. సో, దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ పెడతాను. ఎందుకంటే అది కిందనే ఉండాల్సిన అవసరం అవకాశం ఉంటుంది. సో, ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి నేను లేయర్ మాస్క్ ఇంకా లేయర్ మాస్క్ అది యాక్టివ్‌లో రావట్లేదు. బట్ సంథింగ్ రాంగ్ హియర్. ఓకే. ఒక న్యూ ఫైల్ తీసుకొని మీకు చెప్తాను. ఆ లేయర్ మాస్క్ అనేది ఎలా పనిచేస్తుందనేది. మీరు తర్వాత ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు మీ ఫైల్‌లో అది కనిపిస్తుందా అనేది వర్క్ చేస్తుందా అనేది మీరు టెస్ట్ చేయండి. మామూలుగా ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మనం ఒక ఏరియా సెలెక్ట్ చేసుకున్నామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఏరియా నేను సెలెక్ట్ చేసుకుంటా. సరే ఇది ఏం చేస్తానంటే మొత్తం ఫిల్ చేసేస్తాను. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా ఫిల్ చేసేసాను. ఓకే. ఒక ఏరియా అనేది ఇలా జస్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే. సెలెక్ట్ చేసేసి ఇప్పుడు లేయర్ మాస్క్ అప్లై చేస్తే ఓకే. దీనికి మళ్ళీ నేనేం జేస్తానంటే, ఒక ఫస్ట్ డిఫరెంట్ కలర్ ఉన్నది తీసుకుంటాను. సాలిడ్ కలర్. ఇది కొంచెం డార్క్ కలర్ పెట్టేస్తాను. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్ లేయర్ ఇది కలర్ ఫిల్ అనేది. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక సెలక్షన్ తీసేసుకొని ఇలా, ఇలా తీసేసుకొని ఓకే. లేయర్ మాస్క్ అప్లై జేస్తే మనకు స్టిల్ అది సరిగ్గా వర్క్ చేయట్లేదు. బట్ ఓకే. లెట్ మీ కన్వర్ట్ థిస్ వన్ ఇంటూ రాస్టరైజ్ లేయర్. రాస్టర్ లేయర్. ఓకే. నౌ లెట్ మీ డూ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ మాస్క్ అన్నా అనుకోండి. మళ్ళీ మనకు 2 వచ్చాయి. ఓకే. ముందు నేను ఒక షేప్ లేయర్ లాగా తీసుకున్నాను. అందువల్ల అది పని చేయట్లేదు కావచ్చు. ఒక నార్మల్ లేయర్ తీసేసుకుంటాను. ఒక ఫోటో లాంటి లేయర్ తీసుకుంటాను. ఇందులో నేనేం చేస్తానంటే ఒక ఫిల్ చేసేస్తున్నా. ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే. ఇప్పుడు ఒక సెలక్షన్ అనేది ఇలా తీసుకున్న తర్వాత ఓకే. ఇక్కడ మనం లేయర్ మాస్క్ అప్లై చేస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా పనిచేస్తుంది. అంటే మనం ఒక షేప్ లాంటిది ఏదైనా తీసుకుంటే అది పని చేయట్లేదు. ఇక్కడ మీరు గమనించండి బ్లాక్ కలర్ ఉంది. ఆ బ్లాక్ కలర్ ఉంటే ఆ బ్లాక్‌లో ఉన్నది మనకు కనిపించదు. వైట్‌లో ఉన్నది కనిపిస్తుంది. ఓకే. సో, ఈ లేయర్ మాస్క్ కాన్సెప్ట్‌లో ఎలా ఉంటుందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మీరు ఇంకొక ఎక్స్‌పాండెడ్ ఏరియా ఇటువైపు కూడా చూడాలి అనుకుంటే బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ తీసుకొని
ఇక్కడ బ్లాక్ వైట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు వైట్ వేరే ఈ బ్లాక్ తో ఫిల్ చేసి చూడండి ఏమవుతుంది చూడండి. బ్లాక్ లో ఇలా ఫిల్ చేసి చూడండి. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ అనేది దీనికి మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ విజిబుల్ అవుతుంది, అంటే మాస్క్ అవుతుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు మనం వైట్ తో చేసామనుకోండి, వైట్ తో బ్రష్ చేస్తే ఏమవుతుంది చూడండి. వైట్ తో బ్రష్ చేస్తే మనకి అన్హైడ్ అవుతుంది అన్నట్టు అలా. ఓకే, సో చూడండి ఇప్పుడు వైట్ తో బ్రష్ అయినా బ్రష్ టూలే. ఓకే, సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే వెనకాల ఉన్నది కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఫోటో ఓపెన్ చేస్తాను. ఫోటో ఓపెన్ చేసేసి లేయర్ మాస్క్ అది ఎలా పనిచేస్తుంది అని చెప్తాను. డౌన్లోడ్స్లోకి వెళ్తే సో ఇది తీసుకుందాం. ఓకే అంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక షేప్ డ్రా చేస్తాను. ఒక ఫిల్ మొత్తం అంతా కూడా ఫిల్ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు తీసుకుందాం మనం. ఓకే, ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. తీసుకొని లేయర్ మాస్క్ అప్లై చేస్తున్నాను. ఇలా వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఏరియా వరకు మనకు మాస్క్ అయిపోయింది. అంటే మనము బ్రష్తో గనక ఇలా వైట్తో గనక బ్రష్ చేసినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది అనేది మనకు కనిపిస్తూ వస్తుంది, చూసారా? చూడండి, ఇప్పుడు నేను వైట్తో చేస్తున్నాను. వైట్తో చేస్తే ఆ లేయర్ మాస్క్ అనేది ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మనకు కనిపించేలా చేస్తుంది అన్నట్టు. ఓకే, అదే విధంగా బ్లాక్తో చేశారనుకోండి తీసేస్తుంది అన్నట్టు. ఓకే, సో మాస్క్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ హైడ్ చేస్తుంది మన ఏరియాని. మనం చూపించాలి అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వైట్లో ఉంది. వైట్తో ఉంటే మనకు కనిపిస్తుంది, బ్లాక్లో ఉంటే కనిపించదు. ఇప్పుడు నేను బ్లాక్లో చేస్తున్నాను కాబట్టి హైడ్ అయిపోతుంది. అదే మళ్ళీ నాకు కావాలనుకోండి, దీన్ని వైట్తో చేశాను అనుకోండి, మళ్ళీ మనకు అది కనిపిస్తుంది చూడండి ఇలా. సో ఇలా లేయర్ మాస్క్ అనేది మనకు అక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక షేప్ డ్రా చేసేసుకొని, దీన్ని ప్రస్తుతానికి నేను ఇందాక చేసింది అది నాకు సరిగ్గా పని చేయలేదు ఆ సంథింగ్ ఆ లేయర్. సో అది వదిలేసేయండి. సో నేను ఇదైతే ప్రస్తుతం హైడ్ చేసేస్తాను. వాళ్ళు ఏం చేశారంటే మామూలు ఇలా ఈ ఏరియాలో ఫిల్ చేసేసుకొని దాన్ని మన దీన్ని ఏమంటారు, ఓకే ఇది కదా, దానికి బ్లెండింగ్ మోడ్ అనేది వేరే లేయర్ మోడ్ అని వేరే ఇచ్చారు. ఒకసారి నేను ఏం చేస్తాను, దీన్ని రివర్ట్ కొట్టేస్తాను. రివర్ట్ కొడితే మనకి బ్యాక్ టు నార్మల్కి వెళ్ళిపోతుంది. ఇది ఇంతకుముందు ఒరిజినల్గా ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది అక్కడికి వెళ్తుంది. ఓకే, ఎడిషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే లేయర్ మాస్క్ అప్లై చేసేసి ఆ ఏరియాలో మాత్రం ఫిల్ చేశారు. నెక్స్ట్ వాల్ కలర్ చూద్దాం. వాల్ కలర్లో ఏమంటే సేమ్ అదే. వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా ఏరియా సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని అందులో ఒక కలర్ ఇచ్చారు. ఆ కలర్కి మళ్ళీ బ్లెండింగ్ మోడ్ ఏది పెట్టారు చూడండి, లీనియర్ బర్న్. నార్మల్గా ఫిల్ చేస్తే ఒకలాగా కనిపిస్తుంది, లీనియర్ బర్న్ ఆ మోడ్ చేంజ్ చేస్తే ఇంకొకలాగా కనిపిస్తుంది. అదొకసారి నేను మళ్ళీ మీకు ఒక కాన్సెప్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను వైట్ ఉంది, యాక్చువల్గా నాకు ఇక్కడ వైట్ ఉంది. నేను ఒక ఏరియా ఒక రెక్టాంగిల్తో దీంతో సమ్ ఏరియా అనేది ఇలా ఫిల్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఇలా చేసేసుకొని నేను కంట్రోల్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కితే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఓకే, యాక్చువల్గా ఇది ఫిల్ చేసే ముందు నేను న్యూ లేయర్లో తీసుకోవాల్సింది. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, ఇది ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక ఏదైనా ఫోటో లాంటిది వెనకాల